హలో, వెల్కమ్ టు అన్నోస్ లైఫ్ స్టైల్. ఈరోజు చాంగడ్డ మజ్జిగ పులుసు చేస్తున్నాను. పాన్ పెట్టాను, 3 స్పూన్లు ఆయిల్ వేసాను. వేగింది, కొంచెం ఆవాలు వేస్తున్నా. ఆవాలు వేగిపోయినాయి. దాంట్లో ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసాను. ఇందా మిక్సీ వేసి పెట్టుకున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం అల్లం ముక్క చిన్న పచ్చి కొబ్బరి ముక్క, 4-5 పచ్చిమిర్చి, మన కారానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నీ వేసి కొంచెం 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. పచ్చిశనగపప్పు నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. తిరగమా తెగిపోయింది కదా, దాంట్లో పోసేస్తాను. చూడండి ఎలా ఉడుకుతుంది. దీంట్లోనే చిన్న ఇంగువ ముక్క కూడా వేసేసాను. ఉడుకుతూ ఉంది. ముందే నానబెట్టుకోవాలండి పచ్చిశనగపప్పు. అవి చాంగడ్డ ముక్కలు ముందు ఉడకబెట్టి పెట్టుకున్నాను. చాంగడ్డ ముక్కలు చూడండి, చాంగడ్డ ముక్కలు వేసేస్తున్నాను. బాగా ఉడికిపోయింది. మనం వేసిన మసాలా అంతా చాంగడ్డ ముక్కలు వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి పెరుగు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది, మజ్జిగ కానీ పోసుకోవాలి. 2 నిమిషాలు ఉడకాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పెరుగు వేసేస్తాను. పెరుగు బాగా చేసుకొని కలిపి పెట్టుకొని ఉన్నాను. అడుగు పట్టేస్తుంది. దగ్గరే ఉండాలి చేసేటప్పుడు, కలిపెడుతూ ఉండాలి అప్పుడప్పుడు, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఆపేసేయండి. మజ్జిగ పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.